హలో మామ నమస్తే. మనమైతే వీడియోస్ పెట్టక చాలా రోజులైతుంది. ఎందుకంటే చేపలు పట్టుడు అయితే లేదు కాబట్టి వీడియోస్ అయితే వస్తలేవు. మామ ముందైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ వేసుకోండి ఒకటి. నేనైతే ఈరోజు వల మొత్తం కంపల్నే వేసిన, అంటే కంప చుట్టూ తిప్పిన, ఆ కంపాలు ఉన్న చేప పడుతుందని చుట్టినా కానీ మామ మొత్తం కంపలనే పడ్డది. మన ఓల చేపలు ఎంత పడ్డాయో దానికి త్రిబుల్గా కంప పడ్డది. ఈ ఓలకైతే ఇదే ఫస్ట్ చేప పీకుడు. మామ ఇటువంటి చేపలు చాలా ఉంటాయి కానీ కంప చూత బాగానే ఉంటుంది. ఒక్కసారి ఈ వీడియో లాస్ట్ వరకు చూసుకొని ఒక లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఇది ఎట్లా కుడుతుందో చూడు ఒకసారి. అదైతే ఓలనైతే మొత్తం కంపలకు గుంజుకపోయింది. ఒక్కసారి చూడండి, కంపని నేనే ఇరుతాను. కంప సుట్టు వేసినా కాబట్టి కంప వాడాల్సిందే. కానీ చేపలు బాగా పడతాయి అనుకున్నా కానీ దానికి త్రిబుల్గా కంప పడ్డది మామ. ఇక్కడ మనకు మైనస్ అయింది. ఒకసారి చూడండి మీరే, మొట్టాలు వెళ్తాయి. నేనైతే కన్యలు ఎందుకు తోక నుంచి తెంపుతా అంటే తలకాయకి పడుడే తలకాయతో పడుతుంది కాబట్టి మొత్తం తలకాయ ఇక్కడ గజ్జి బిజ్జి చిక్కుకొని ఉంటాయి. అందుకనే తోక నుంచి తెంపుతా నేను ఎక్కువ. ఇక్కడనైతే ఒకడైతే మస్తు ఎగురుతుంది చూడండి. ఇప్పుడు చూసిల్లు కదా మామ, ఇది ఎంత హుషారు మీద ఉన్నదో. ఈ కంపల పడ్డ చేపలు అన్నీ హుషారు మీదనే ఉన్నాయి. మామ మన ఛానల్ని అయితే ఫాలో కొట్టి లైక్ చేయండి. వీడియోస్ అయితే ఎండ్ వరకు చూడండి మామ, జర ప్లీజ్.
మామ లాస్ట్కి అయితే బురక పడ్డది. దీన్ని కోసి కారం పెట్టి ఏంపుడై ఇక పెద్ద బాటిల్ కళ్ళు తెచ్చుకొని ఏమన్నా ఉంటుందా ఇక కాంబినేషన్. బాబా 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 నా బూతేవో నా భవిష్యత్తు ఉంటుంది ఇక. వాటి కాంబినేషన్ ఎట్లుంటుందో ఒకసారి మీరే చెప్పండి. మామ ఇప్పటి వరకు చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటా ఇక మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.